హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఎలా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారండి. ఎలా అంటే సంచలనమైన నిర్ణయాలు అనుకోవాలి. మరి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే కనుక, ఎవరైతే యాంకర్ శ్యామల ఉన్నారు, ఏదైతే ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్ చేస్తారో, తర్వాత ఆమెను ట్రోల్ చేయడం, తర్వాత ఆమె చాలా బాధపడటం, చాలా సంఘటనలు అయితే మీరు అందరూ తెలిసిన విషయమే. రోజా గారు అధికార ప్రతినిధిగా ఉండేవారు చాలా కాలం బట్టి. రోజా గారు మాత్రమే ఫైర్ బ్రాండ్గా వైఎస్ఆర్సీపీలో పేరు తెచ్చుకున్నారు. కానీ అంతే ఫైర్ బ్రాండ్గా మళ్ళా కంబ్యాక్ ఇచ్చినటువంటి యాంకర్ శ్యామల గారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నియమించడం జరిగింది. ఇదంతా ఒకెత్తు అయితే కనుక, వచ్చి రాగానే యాంకర్ శ్యామల గారు టీడీపీకి అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ భయంకరమైన కౌంటర్ అయితే ఇచ్చారండి. ఇంతకీ అది ఇంపార్టెంట్. ఏం మాట్లాడారు ఆవిడ? వచ్చి రాగానే అధికార ప్రతినిధిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు కొన్ని మాటలు మీకు వినిపించాలని ఈ వీడియో చేస్తాను. ఆవిడ మాట్లాడే మాటలన్నీ పూర్తిగానండి. విన్న తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైందేనా? నా ప్రశ్న. అంటే అధికార ప్రతినిధిగా ఆమెను నియమించడం ద్వారా సరైన నిర్ణయం తీసుకున్నారా, లేదా మళ్ళీ ఎవరు తప్పు చేశారా? కాబట్టి అనేది మీ నిర్ణయం కోసం నేను వెయిట్ చేస్తుంటాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు, ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది. కాబట్టి చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ అయితే కనుక యాంకర్ శ్యామల గారు ఏం మాట్లాడారో విందాం. ఒక్కసారి విందాం. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు కానీ మరి ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కళ్ళు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకొని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుళ్లో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కడికి 1 లక్ష రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనపడలేదా అండి మీకు సాయం? మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి 1 కోటి రూపాయల సహాయాన్ని అందించారండి. అలా సహాయం చేసి చేతికి తుప్పేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిల్, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు 1 రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు. ఎంతో మంది మోగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని, ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేస్తుంటే గనక తక్కువ చెప్పండి ఒకసారి. అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలను నిజాలు అయిపోతాయా సార్? చూస్తారు కదండి, ఏదైతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు వరద సహాయం చేశారో దాని మీద రకరకాలైన రూమర్స్ అయితే కనుక వస్తున్నాయి. ఏంటి, ఎవరిస్తేసరిగా మాట్లాడడం జరుగుతుంది. ఏం మాట్లాడి అంటే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు కానీ ఇంకా ఇవ్వలేదు, అవి గాల్లో ఉన్నాయని కొంతమంది, తర్వాత అవి ఇస్తారా ఎవరని కొంతమంది. కాబట్టి ఇలా రకరకాల పుకార్లు అయితే, వదంతులు అయితే కనుక 1 కోటి రూపాయల మీద సృష్టిస్తున్నారు. దాని గురించి యాంకర్ శ్యామల గారు వచ్చి రాగానే ఏదైతే రాష్ట్ర అధికార ప్రతినిధిగా వచ్చి రాగానే వెంటనే ఏం చేశారంటే కనుక, ఫస్ట్ కౌంటర్ అయితే కనుక 2 ఎకరాల నుంచి 2,000 కోట్ల రూపాయల దాకా, అదే 2,000 ఎకరాల వరకు ఎలా సంపాదించారండి చంద్రబాబు నాయుడు గారని రకరకాల పంచులతో అయితే కనుక విరుచుకుపడిపోవడం మనం చూసాం. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత, అంటే ఆవిడ మాట్లాడిన మాటలు మీరు విన్న తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైనదేనా? రాష్ట్ర అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల గారిని నియమించడం సరైన నిర్ణయమేనా, లేదా మళ్ళీ తప్పు చేశారా అనేదాన్ని మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా మీ అభిప్రాయం నాకు కావాలి. మర్చిపోదు, ఫస్ట్ అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక నేను ఎప్పుడు చెప్పేది పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.